హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ రెడ్డిని. మనం రెడ్ డ్రాగన్ ఫ్రూట్, ఎల్లో డ్రాగన్ ఫ్రూట్కి క్రాస్ పాలినేషన్ ఎట్లా చేస్తామో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఈ ఫ్లవర్ ఇట్లా ఉంటుంది, లోపల పొలెన్ ఉంటుంది. కొంచెం దగ్గర రమ్ పొలెన్ ఉంటుంది. పొలెన్ ఇట్లా ఇది చేసుకోవాలి, బాక్స్ తీసుకొని ఇది తీసి పెట్టుకొని మనం 24 hours తర్వాత కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ పెట్టచ్చు. ఇది రెడ్ ఫ్లవర్ పొలెన్ నేను కలెక్ట్ చేసిన. ఒక్కసారి మీరు చూసుకుంటే పొలెన్ ఇట్లా ఉంది. దీన్ని ఇట్లా బ్రష్తో తీసుకొని అన్ని ఎల్లో డ్రాగన్ ఫ్రూట్లు ఎట్లా క్రాస్ పాలినేట్ చేయాలి. ఇక్కడ వీడికి రా, దగ్గర రా. ఇది పువ్వు దగ్గర కనిపించాలి, ఇక్కడ కొంచెం దగ్గర. అయితే మనం దీన్ని క్రాస్ పాలినేట్ ఎందుకు చేస్తామంటే ఈ పోలెన్ అనేది ఏది ఉందో ఇది పాలెన్ గ్రెయిన్స్, ఇదేమో స్టిగ్మా. ఈ స్టిగ్మా అనేది బయటికి ఉంటుంది కాబట్టి దీనికి జస్ట్ ఇట్లా బ్రష్తోని ఇట్లా రుద్దేస్తే క్రాస్ పాలినేట్ అయిపోతుంది. ఈ పాలెన్ ఉంటుంది కదా, ఈ పాలెన్ దీని మీద పడదు. అండ్ ఇది సెల్ఫ్ పాలినేటెడ్ కాకపోతే సెల్ఫ్ ఫర్టైల్ కానీ సైజు రాదు. కాయ సైజు రానందువల్ల మనం రెడ్ ఫ్లవర్ కానీ ఎల్లో ఫ్లవర్లో నుంచి వైట్ ఫ్లవర్లో నుంచి తీసి మనము ఇట్లా క్రాస్ పాలినేట్ చేసుకుంటే కాయ క్వాలిటీ అనేది బాగా వస్తుంది. థ్యాంక్ యూ.